शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मुधुरीणाः फणितयः। हरि ओम्। సుందరాకాండము 23వ సర్గము. రాక్షస స్త్రీలు సీతకు నచ్చజెప్పుటకు యత్నించుట. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రురావణ సందిశ్య చ తతస్సర్వ రాక్షసీ నిర్జగామః. శత్రువులను పీడించినట్టి రావణుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచటి నుండి వెడలిపోయెను. నిష్క్రాంతే రాక్షసేంద్రేతు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాస్త సీతాం సమభిద్రువుః. రావణుడు అక్కడి నుండి బయలుదేరి అంతఃపురమునకు చేరగానే భయంకరాకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీసిరి. తతః సీతాముపాగమ్య రాక్షస్యః క్రోధమూర్ఛితాః పరం పరుషయా వాచ వైదేహీ మిదముబ్రవన్. ఆ స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధ పరవశలై పరుషముగా ఆమెతో ఇట్లు మాట్లాడదొడగిరి. పౌలస్తస్య వరిష్టస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే. ఓ సీత, రావణుడు పులస్త్యుని వంశమున పుట్టినవాడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుని భార్య ఒకటవును నీవు గౌరవముగా ఎందుకు భావించుటలేదు? తతస్త్వేక జటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్య క్రోధ తామ్రాక్షి సీతాం కరతలోదరీం. అనంతరము ఏకజట అను పేరుగల రాక్షసి కన్నులెర్రజేసినదై సన్నని నడుముగల సీతతో ఇట్లు పలికెను. ప్రజాపతీనాం షన్నాం తు చతుర్థోయ ప్రజాపతి మానసో బ్రహ్మణః పుత్రః పులస్త్య ఇతి విస్తృతః. షట్ ప్రజాపతులుగా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను పేర్లతో ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో పులస్త్యుడు 4వ వాడు. అతడు బ్రహ్మమానస పుత్రుడుగా సుప్రసిద్ధుడు. పులస్తస్య తు తేజస్వి మహర్షిర్మానససుతః నామ్నా స విశ్రవాః నామ ప్రజాపతి సమప్రభః. తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణః. తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నాను మన్యసే.
తేజస్వి అయిన విశ్రవసుడు అను మహర్షి ఆ పులస్త్యుని మానసపుత్రుడు. అతడు తేజస్సున బ్రహ్మ ఎంతటి వాడు. ఓ విశాలాక్షి, సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు. అతడు అరివీర భయంకరుడు. ఆ రాక్షస ప్రభువునకు భార్యవగుటకు నీవు తగిన దానవు. ఓ సుందరాంగి, నేను నుడువుచున్న హితవచనములను నీవు ఎలా ఆలకింపవు. తతో హరిజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. వివర్చ్య నయనే కోపాత్ మార్జారస దృశేక్షణ ఏన దేవాస్త్రయస్త్రింశత్ దేవరాజశ్చ నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిం న లప్స్యసే. పిదప పిల్లి కన్నులు గల హరిజట అయిన ఒక రాక్షసి కోపముతో కన్నులు ద్రిప్పుచు ఇట్లు పలికెను. 33 దేవతలను దేవేంద్రుడును రావణుడి చేతిలో పరాజితులైరి. అట్టి రాక్షసేంద్రుని భార్యవగుటకు నీవు అర్హురాలవు. రావణుడు గర్వింపదగిన పరాక్రమము గలవాడు, మహావీరుడు, సూర్యుడు, రణరంగమున వెన్ను చూపనివాడు, మహాబలశాలి, మహాశక్తి సంపన్నుడు. అట్టి వానికి భార్యవగుటకు ఏల సమ్మతింపవు. తతస్తు ప్రఘసా నామ రాక్షసి క్రోధమూర్ఛిత భర్త్సయంతి తదాఘోరం ఇదం వచనమబ్రవీత్. అనంతరము ప్రఘసాయను పేరు గల రాక్షసి క్రోధ వివసయై ఆమెను బెదిరించుచు కఠోరముగా ఇట్లు వచించెను. ప్రియాం బహుమతాం భార్యాం త్యక్వా రాజా మహాబలః సర్వాసాం చ మహాభాగాం త్వాముపైష్యతి రావణః. రావణుని భార్యలందరిలోనూ మండోదరి సర్వ సౌభాగ్యవతి. ఆమె ఎనినా ఆయనకు ఎనలేని ప్రేమ, గౌరవము. ఆమెను సైతము వీడి బలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుచున్నాడు. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముత్సృజ్య త్వాముపైష్యతి రావణః. అమూల్యములైన రత్నములతో శోభిల్లుచున్న రావణుని అంతఃపురమునందు వేల కొలది కాంతామణులు గలరు. అట్టి తరుణీమణులను సైతము వీడి రావణుడు నిన్ను చేరగోరుచున్నాడు. అన్యాతు వికటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్. అసకృద్దేవతా యుద్ధే నాగ గంధర్వదానవాః నిర్జితా సమరేయేన సతే పార్శ్వ ఉపాగతః తస్య సర్వసముద్రస్య రావణస్య మహాత్మనః కిమజ్జ రాక్షసేంద్రస్య భార్యాత్వం నేచ్చసేధమే. వికటాయను పేరు గల మరి ఒక రాక్షసి ఇట్లు వచించెను. ఇట్లనెను. రావణుడు సంగ్రామ రంగమున దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను పెక్కు పర్యాయములు ఓడించెను. అట్టివాడు నీ సరసన చేరుటకు ఉబలాట పడుచున్నాడు. అతడు రాక్షసులకు ప్రభువు. ఓ అధమురాలా, అంతటి రావణుని భార్యవగుటకు నీవు ఎలా ఇష్టపడుకున్నావు. తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః న వాతి స్మాయ తాపాంగే కిం త్వం తస్య న తిష్టసి. పుష్పవృష్టిం చ తరవో ముముచుర్యస్య వైభయాత్ శైలాశ్చ శుభ్రు పానీయం జలదాశ్చ యదేచ్ఛతి తస్య నైరుతరాజస్య రాజరాజస్య భామిని కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. పిమ్మట దుర్ముఖి అను రాక్షసి ఇట్లు పలికెను. ఓ సుందరి, రావణునకు భయపడి సూర్యుడు తీక్షణ కిరణములను ప్రసరింపజేయుడు, వాయువు పెనుగాలులను వీచడు. ఓ విశాలాక్షి, అట్టి మహాప్రభువు సరసన నీవేల చేరవు. అతనికి భయపడి చెట్లు సైతము అతని కోరిక మేరకే పుష్పములను రాల్చును. అట్లే పర్వతములు, మేఘములు, మధుర జలములను సమకూర్చుచుండును. ఓ భామిని, అతడు రాక్షస రాజు, అంతేకాదు రాజులకే రాజు. అట్టి రావణునిపై ఏల మనసు పడవు, అతని భార్యవగుటకు ఏల సిద్ధపడవు. సాధుతే తత్వతో దేవి కదితం సాధుభామిని గృహాన సుస్మితే వాక్యం అన్యధాన భవిష్యసి. చిరునవ్వు మోముగల ఓ తరుణి దేవి, నీ మేలుగోరి నుడువుచుంటిమి. నా మాటలను అనుగ్రహింపుము, లేనిచో నీవు బ్రతికి ఉండవు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే త్రయోవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 23వ సర్గము.